ఎన్నికల్లో హామీలు ఇస్తారు, అమలు చెయ్యరా అని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలను 900 రోజులైనా అమలు చెయ్యరా అని అడుగుతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే కార్మికులు కోరుతున్నారు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న హామీని ఎందుకు అమలు చెయ్యరని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు తెలంగాణ నుంచి డబ్బులు పంపిస్తారు, కానీ కార్మికుల హామీలు నెరవేర్చరా అంటున్నారు బండి సంజయ్. మేనిఫెస్టో అనేది ఇది కాంగ్రెస్ అభయహస్తంలో 28వ పేజీ. ఇలా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేసి 2 PRC బకాయిలు వెంటనే చెల్లిస్తాం. వచ్చే PRC పరిధిలోకి TSRTC కార్మికులకు చేరుస్తాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలను కల్పిస్తాం. ఆర్టీసీ బస్సులను అధునీకరించి విస్తరిస్తాం. అధునాతనమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులను ప్రారంభిస్తాం. ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతిస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ అభయహస్తం పేరుతోని చూపెట్టింది. వాళ్ళకి భగవద్గీత అన్నారు, ఇది బైబుల్ అన్నారు, ఇది ఖురాన్ అన్నారు. మరి ఏడవని కుమార్ ఇవన్నీ ఇప్పుడు 2 రోజుల ప్రభుత్వం వచ్చినాక 100 రోజుల లోపల ఈ డిమాండ్లను నెరవేరుస్తామని చెప్పి అన్నారు. ఇలా 900 రోజుల మీ ప్రభుత్వం వచ్చి ఏమైంది? నువ్వు మేనిఫెస్టోలో ఏది పెట్టినావు గదే అడుగుతున్నారు వాళ్ళు, నువ్వు ఏం చేసినావు గదే అడుగుతున్నారు వాళ్ళు.